తొమ్మిదేళ్లు అణచివేతకు గురి అయ్యానని తెలంగాణ ఉద్యమం సమయంలోనే తమ అసోసియేషన్కి చెందిన వివిధ గ్రేడుల్లోని గెజిటెడ్ ఉద్యోగులు ఉద్యమంలో పాల్గొన్నారని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ సెంట్రల్ అసోసియేషన్ హైదరాబాద్ ప్రతినిధులు తెలిపారు. తమ అసోసియేషన్ పార్టీలకు అతీతంగా పనిచేస్తుందని, నాడు ఉద్యమ సమయంలో స్వామి గౌడ్ సలహాతో తాము ఈ అసోసియేషన్ ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఫోన్ కాల్ చేసుకునే పరిస్థితి లేదని, తెలంగాణ ఏర్పాటు అయ్యాక కూడా పలు క్రిమినల్ కేసులు పెట్టారని ఆరోపించారు. నూతన ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక శ్రీనివాస్ గౌడ్తోనే ఇప్పటికీ గౌరవ అధ్యక్షుడిగా చెప్పుకోవడం తగదన్నారు. గత ప్రభుత్వ హయాంలో మ్యాగజైన్ నిర్వహణలో, యూనియన్ నిర్వహణలో జరిగిన అవకతవకలపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ సెంట్రల్ అసోసియేషన్ హైదరాబాద్ సంబంధించిన కీలక విషయాలు ఈరోజు దానికి సంబంధించిన ఎలక్షన్స్ కానీ, బైలా కానీ, అదేవిధంగా రోజా రూల్స్ కానీ అన్ని విరుద్ధంగా ప్రస్తుతం నడుస్తున్న సంఘానికి కానీ, బాడీ కానీ ఎటువంటి శాంటిటీ లేదు. వాళ్ళు ఎగ్జిస్టింగ్ కమిటీగా లేరు. ఇప్పుడు కొత్తగా మేము ఈ రోజు 300 మందితో మెయిన్ అన్ని 107 సంఘాల్లో డిపార్ట్మెంట్లో ఉన్న మెయిన్ ఆఫీస్ పేరుతో మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టాము. వచ్చే సంక్రాంతి తర్వాత అభయాస్తం కింద ఉన్న ఈ 28 నుంచి 6 వరకు అభయాస్తం ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన పిదప 10 పాత ఎస్టివైల్ 10 జిల్లాలు, అదేవిధంగా సిటీ హైదరాబాద్ సిటీ సెక్రటరియట్ తో కలుపుకొని, అదేవిధంగా 33 జిల్లాల్లో కన్వీనర్లు అపాయింట్ చేసుకున్న తర్వాత యాజ్ పర్ బైలా అండ్ రోజా రూల్స్ జిఐడి వారి ఆదేశాల మేరకు మెంబర్షిప్ కంప్లీట్ చేసి కొత్త బాడీని కాన్స్టిట్యూట్ చేస్తాము. ఇప్పుడున్న బాడీకి ఎటువంటి వ్యాలిడిటీ లేదు, వాళ్ళు ఎలక్ట్ కాలేదు, ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు. ఆ బిల్డింగ్ కూడా టీజీఓస్ అసోసియేషన్ కానీ వ్యక్తిగతంగా ఆనరీ చైర్మన్, ఫౌండర్ ప్రెసిడెంట్ అనేది గవర్నమెంట్ జీవో 1744 ద్వారా రద్దు కాబడింది. ఆ బిల్డింగ్ కూడా గవర్నమెంట్ ద్వారా హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రాథమిక సభ్యులందరికీ కూడా మాకు రావాల్సిన డిమాండ్స్ గత ప్రభుత్వంలో 9.5 సంవత్సరాలుగా పెండింగ్ లో అన్ని, తర్వాత బాధితులుగా గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు చేసిన బాధితులు అయిన వారి సమస్యలన్నీ కూడా పరిష్కారం దిశగా మేము పోరాడతాం. మీ ద్వారా యావత్ తెలంగాణలోని గెజిటెడ్ అధికారుల ప్రాథమిక సభ్యులకి, జిల్లా అధికారులకి, డివిజన్ అధికారులకి, మండల అధికారులకి, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో పనిచేసిన అధికారుల పెద్దలందరూ కూడా తెలియజేసేది ఏంటంటే, ప్రజాస్వామ్యబద్ధంగా యాజ్ పర్ రూల్ ప్రకారం స్వేచ్ఛాయుత వాతావరణంలో అందరూ మాట్లాడే విధంగా ఎటువంటి లాబయింగ్కి, ఎటువంటి పరువులకి వీలు లేకుండా, ఎటువంటి కుటుంబ పరిపాలన లేకుండా, కొంతమంది కుటుంబంగా పరిపాలించే ఈరోజు టీజీఓస్ అసోసియేషన్ లేకుండా ముందు నడిపించడానికి సంక్రాంతి తర్వాత మరొకసారి సమావేశం అయిపోయి జిఐడి వారి ఆదేశాల మేరకు దీన్ని పునర్నిర్మాణం చేస్తామని చెప్పి ఇది తెలియజేస్తాం. ప్రభుత్వం తీసుకునే అన్ని నిర్ణయాలకు గజాధికారుల సంఘంగా సహకరిస్తామని తెలియజేసుకుంటూ, ఎట్లయితే ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడదో, గజాధికారుల సంఘంలో కూడా ప్రజాస్వామ్యబద్ధంగా నూతన కమిటీ ఏర్పడాలి. ఇప్పుడున్నటువంటి కమిటీ పైన ఉన్నటువంటి తీసుకున్న ప్రతి నిర్ణయం పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి. ఆ ప్రాపర్టీస్ మీద అంత పారదర్శకంగా నీతి నియమాలతో ఉన్నటువంటి మన పాలన అయితే రావాలి. ఉద్యోగ సంఘాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. వచ్చినటువంటి ఏవైతే ఇంతకుముందు జరిగినటువంటి ఏలూరు సీనన్న చెప్పిండో అవన్నీ వాస్తవాలు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మనకున్నటువంటి ఉద్యమకారులు కానీ అందరూ కూడా ఆకలిని భరిస్తారు కానీ ఆత్మగౌరవాన్ని భరించరు. ఈ తెలంగాణ ఉద్యోగులు అడుక్కునే వాళ్ళు కాదు, అధికారులు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వంతో మా విజ్ఞప్తి చేస్తాం. ఖచ్చితంగా హక్కులను సాధిస్తాం. ప్రభుత్వంతో ఒక సానుకూలమైనటువంటి వైఖరితో ఆ ప్రభుత్వంతో ఉన్నాం. ప్రజల కోరిక మేరకు, అధికారుల యొక్క కోరిక మేరకు మనం పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, సీనన్న చెప్పినట్టుగా జిల్లాల వారీగా కన్వీనర్లు కానీ, రాష్ట్రంలో కన్వీనర్లు కానీ అందరూ కూడా ప్రాథమిక సభ్యులంతా కూడా ఆత్మగౌరవంతో సహకరించాలని చెప్పి